తెలంగాణ వృద్ధులకు వితంతులకు అందరికీ నమస్కారములండి. మనకు ఇప్పుడే వచ్చిన వార్త, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆసరా పెన్షన్ పై అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఆసరా పెన్షన్ అయితే పెంపు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఆ పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ నెలకు సంబంధించి అంటే సెప్టెంబర్ ఏదైతే ఉందో మంత్రి సీతక్కనైతే మనకైతే కీలకనైతే న్యూస్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. పెన్షన్దారులకు వచ్చేసి మనకు ఏదైతే ఇప్పుడు పాత పద్ధతుల్లోనే ఇస్తున్నారో అది కాకుండా మనకైతే కలిపి మనకి ఏదైతే హామీ ఇచ్చిన పథకం ఏదైతే ఉందో అందరికీ 4,016 రూపాయలు 4,016 రూపాయలు అక్షరాల ఏదైతే ఉందో అందరికీ కూడా అందుతాయి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పథకం అమలుపై అయితే పూర్తి స్థాయి అయితే సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట. ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగిన ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, రాళ్ళు కొట్టేవారు, గీత కార్మికులు, దివ్యాంగులు, హెచ్ఐ ఉన్నవారు బాధితులకు ఆసరా పథకం అయితే వర్తిస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇతరేతర లబ్ధి పొందుతున్న సైతం పింఛన్లు తీసుకున్నట్లయితే తేలింది. దీంతో వారందరి నుంచి అయితే పెన్షన్లు రికవర్ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట. మనకు ఏదైతే 4,000 రూపాయలు మనకు ఏదైతే పాత పద్ధతిలో 2,000 రూపాయలు ఇస్తున్నారో అది కాస్తనైతే మనకు 4,016 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మనకు ఇప్పుడే వచ్చిన వార్త. మరి ఇది సంగతి ఖచ్చితంగానైతే ఎవరైతే వితంతులు ఉన్నారో అందరికైతే ఉపయోగపడుతుందని అయితే వీడియోని అయితే నేనైతే భావిస్తున్నాను. తప్పకుండానైతే వాట్సాప్ గ్రూపులలో మీ ఇతర సోదరులందరికైతే షేర్ చేయండి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో పెన్షన్ పంపిణీ అయితే చేస్తామని అయితే చెప్పి చేయలేదు. మనకు ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో పెన్షన్కి అయితే ఖచ్చితంగానైతే మేము 4,000 రూపాయలు అయితే పెంచబోతున్నాం అని అయితే సమాచారం అయితే రావడం జరిగింది. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం అయితే లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇది ఏదైతే ఉందో పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి ఏదైతే ఉందో ఆగస్టు నెలకు సంబంధించి కూడా పెన్షన్ అయితే ఖాతాలోనైతే పడడం జరిగింది, వృద్ధుల ఖాతాలో. అలాగే వచ్చేసి 70 ఏదైతే ఉందో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో మీరు ఎవరైతే పాత పద్ధతిలోనే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల వచ్చేసి అయితే పెంపు చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇంకా అఫీషియల్ అని అయితే కంప్లీట్ చేయడం అనమాట. అఫీషియల్ అని అయితే విడుదల చేయనుంది ప్రభుత్వం వచ్చేసి అయితే మనకైతే సాక్షి లేకపోతే ఇంకా ఇతర న్యూస్లలో అయితే రావడం జరిగిందన్నమాట. ఇది కొందరికి తెలుసు, అందరికైతే షేర్ చేయండి. మీకు ఎవరికైతే ఇంకా తెలియలేదో ఖచ్చితంగానైతే షేర్ చేయండి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వచ్చేసి పెన్షన్దారులకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్